అసలు ఏమవుతుంది, అసలు ఎందుకు చేయాలి అసలు కుంభమేళాలో స్నానాలు? ఓపలో మన బస్సులు, ట్రైన్లు, కార్లు వేసుకొని వెళ్ళిపోవడం కాదు. వాట్ ఈస్ ద రీజన్ వై వన్ షుడ్ టేక్ ఎ హోలీ డిప్ ఇన్ దిస్ కుంభమేళా? మనకి పురాణ కథల తర్వాత చూద్దాం, సైంటిఫిక్గా చెప్పుకుందాం. మనం సన్లో ఒక కోర్ సిస్టమ్ ఉంది. దాని నుంచి వచ్చేటటువంటి హీట్, సన్ అంటే ఏంటో ఇది మనలాగా మాస్ కాదు, హీలియము, హైడ్రోజన్ ఇలాంటి గ్యాసెస్ బర్నింగ్ బాల్ అంటాం, మండుతూ ఉంటాయి. ఆ మండుతున్నటువంటి దాని నుంచి, ఆ కోర్ సిస్టమ్ నుంచి ఇక్కడేమవుతుందంటే మనకి ఈ వాటర్ మీద పడాలి. కుంభమేళా సమయంలో మాత్రమే పడుతుంది. దానికి మనం రీజన్స్ ఇచ్చాం. ఏమిటి ఆ రీజన్స్? కండిషన్స్ ప్రీ అప్లై అని. ఏమిటది అంటే మనకి ఈ యొక్క శని కుంభరాశిలో ఉండాలా, మళ్ళీ గురుడు వృషభ రాశిలో ఉండాలా, అప్పుడు మాత్రమే ఇది అప్లై అవుతుంది. అంటే ఎన్ని సంవత్సరాల బ్యాక్ జరిగినా ఈ రెండు అప్లై అవ్వాలి. ఇది అప్లై అయినప్పుడు మాత్రమే ఏం జరిగిందంటే మనకి ఈ సన్ నుంచి వాటర్లో మనకి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఈ సన్ నుంచి వచ్చేటటువంటి ఇట్ విల్ ఎన్హాన్స్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద వాటర్. ఈ సీలో ఉన్నటువంటి వాటర్ని, సముద్రం, ఈ నదుల్లో ఉన్నటువంటి వాటర్కి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ని పెంచుతుంది. పెంచడం వల్ల ది వాటర్ రిసీవ్స్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ వాటర్లో ఉండేది. అందుకని మనం వెళ్ళి హోలీ డిప్ చేస్తాం. ఏమండి, మామూలుగా నదుల్లో అసలు ఎందుకు స్నానం చేయాలి చెప్పండి? ఇంట్లో చేసుకుంటాము. ఇంట్లో చేసుకుంటే ఏమవుతుందంటే శరీరం మాత్రమే తడుస్తుంది. ఈ శరీరం ఏమిటంటే మట్టి ముద్ద. మన ప్రభాస్, అల్లు అర్జున్ చెప్తాడు ఆ సినిమాలో హంసిక హీరోయిన్గా ఉన్నది. ఇదేంటి శరీరం ఏంటి? మాంసం ముద్ద అందరూ చెప్తారు. మట్టి 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 అంటే రా నా పక్కలోకి అంటాడు ఆయన. మరి ఎవరు? అల్లు అర్జున్. నో అంటున్నావా? మరి మట్టి ముద్ద అంటావు. ఇట్ ఆల్సో కన్సిస్ట్ ఆఫ్ మైండ్ ఉంటుంది, ఆత్మ ఉంటుంది అంటాడు. సో ఇక్కడ ఏమవుతుందండి అంటే మనకి మామూలు నీళ్లతో స్నానం చేస్తే శరీరం మాత్రమే తడుస్తుంది. ఇఫ్ యూ డోంట్ టేక్ ఎ బాత్, చాలా మంది వారం రోజులకు ఒకసారి, అమెరికాలో చాలా మంది నాకు తెలుసు నెలల తరబడి స్నానాలు చేయరు. హాస్టల్లో, కాలేజీలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ ఇంకా డిఫరెంట్ పిల్లలు కూడా చూస్తున్నాను, బద్దకిచ్చేసి వారం తర్వాత చేద్దాం, ఎలా చేద్దామంటారు. పిల్లలారా, మీరు స్నానం చేయకపోతే అది మన శరీరం రా నాయన, అది మన ఒళ్ళు రా. మన ఒళ్ళు మనం తడుపుకోకపోతే పక్కోడు ఒళ్ళు కాదురా నాయన. పక్కోడు కుళ్ళిపోయినా వాసన వస్తున్నా పర్లేదు, మన ఒళ్ళను కుళ్ళబెట్టుకోకూడదు. ఇది డీహైడ్రేట్ అయిపోద్ది. మట్టి కుండ తయారు చేస్తాం కదా, ఆ మట్టి కుండ మీద క్యూరింగ్ చేస్తాం, బిల్డింగ్ కడతాం. నీళ్ళు తడపకపోతే వచ్చేస్తుంది, పగిలిపోద్ది కదా కుండ, బిల్డింగ్. అలాగే ఇది మట్టితో చేసాం, స్నానం చేయకపోయినా, నీళ్ళు తాగకపోయినా పగిలిపోద్ది. బాడీ డీహైడ్రేట్ అయిపోయి డీమాగ్నటైజ్ అయ్యి ఏమవుతుంది? డీమెటీరియలైజ్ అయ్యి పోతుంది. కాబట్టి స్నానం చేయండి. అమ్మో నాకు చలేస్తుంది. వేడి నీళ్ళతో ఎవడు చేయమన్నాడు మిమ్మల్ని? మై డియర్ అమెరికన్స్, మై డియర్ లండన్స్, నా స్టూడెంట్స్ అంతా రోజు చేయండి రా నాయన. ఆ నదుల్లోకి చేస్తుంటే నేను ఐ విల్ టేక్ ఏ బాత్, ఇది చల్ల వాటర్ అనేసి బుక్ మన వచ్చేసారు నా కళ్ళ ముందు మా స్టూడెంట్స్. అలా చేయకండి నాయన, బాగా తడపండి, బాడీ తడుస్తుంది. ఇళ్లల్లో చేస్తే బాడీ మాత్రమే తడుస్తుంది. ఉత్తప్పుడు ఈ పుష్కరాలు, ఈ కుంభమేళాలు లేనప్పుడు మాత్రం చేస్తే ఒత్తి లోనున్న మైండ్ తడుస్తుంది. ఆ తర్వాత మనం ఏం చేస్తామండి? కుంభమేళాల లాంటి టైంలో చేసినప్పుడు లోపల ఉన్నటువంటి ఆత్మను తడుపుతుంది. శరీరము, బాడీ, మైండ్ అండ్ ఆత్మ ఇస్ దేర్. దట్స్ వై వి కాల్ ఇట్ యాజ్ ఫిజికల్, మెంటల్ అండ్ స్పిరిచువల్ గ్రోత్ ఇస్ నెసెసరీ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ఈ మూడు లేనప్పుడు మనిషి బతికినా వేస్టే. మనం యానిమల్ కూడా ఈ మూడు చేయాలని చూస్తుంది. కాబట్టి డోంట్ ట్రై టు బి వర్స్ దాన్ అన్ యానిమల్, ట్రై టు బి లైక్ ఎ హ్యూమన్ బీయింగ్. హ్యూమన్గా బతుకుదాం, మనిషిగా మారుదాం. కాబట్టి కుంభమేళా టైంలో వెళ్ళవలసినటువంటి వాళ్ళంతా కూడా మనము లెస్ లగేజ్తో వెళ్ళండి. మొన్న నేను వెళ్ళానమ్మా మా శిష్యులందరినీ తీసుకొని, ఒక్కొక్కళ్ళు 20 డ్రెస్సులు తెచ్చుకున్నారు. అది మొయిలాకే చచ్చిపోయాం. ఆ ఇలహాబాద్లో రైల్వే క్లాక్ రూమ్ దాంట్లో పెడదామంటే 2 కోట్ల మంది చేసేస్తున్నారు రోజుకి. మర్నాడు 1.5 కోటి, అందులో మొనాలిసా వచ్చింది. మా మొనాలిసా వచ్చిన తర్వాత జనాలు పెరిగిపోయారు ఇక. కాబట్టి మనము క్లాక్ రూమ్లో పెట్టిన ఆటోల్లో 2 గంటలు 2 కిలోమీటర్స్ వరకే వెళ్ళాలా, తర్వాత 5 కిలోమీటర్స్ దూరం నడిచి వెళ్ళాలా. కాబట్టి లగేజ్ లేకుండా వెళ్తే మీకు చాలా తొందరగా అవుతుంది. కాబట్టి ఇవన్నీ చూసుకోండి. కుంభమేళా మనకి ఫిబ్రవరి 26వ తేదీ వరకు ఉంది. మనం ఏ విధంగా అయితే మనకి నదులన్నీ కూడా మరి పుష్కరాలు జరుగుతాయి. మా గోదావరి నదికి, మా కృష్ణా నదికి జరుగుతాయి పుష్కరాలు. అలాగే అన్ని నదులకి జరుగుతాయి. అప్పుడు లక్షల మంది, మాకు అనుభవం అనమాట.
అందరూ మేము స్కౌట్స్ అండ్ గైడ్స్ రైల్వే మిక్స్డ్ హై స్కూల్ రాజమండ్రి తరపున మాకు స్కౌట్లు హెల్పింగ్ కింద మమ్మల్ని ఆ రేవు ఒడ్ల దగ్గర పెడితే అందరూ తెగ చేసేస్తున్నారు. నాకు ఒక డౌట్ వచ్చేదన్నమాట, ఏంటంటే హాట్ బాడీ ఉంది కదా, మామూలుగా హీట్గా మామూలు బాడీ, చల్లనీళ్ళు తగలగానే సగం మంది పాస్ పోసేస్తారు అందులో. కాబట్టి ఆ నదుల్లో ఇంచుమించు ఇట్స్ ఓపెన్ సీక్రెట్, మనం అన్ని ఓపెన్ మాట్లాడుకోవాలా. కాబట్టి అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా సగం మంది పాస్ పోసేయడం గ్యారంటీ. అయినప్పటికీ కూడా నదుల్లో పుణ్యత్వం ఉంటుంది. మనం డిప్ తీసుకుంటాం, నోట్లో వేసుకోవద్దు, వాటర్ కంటామినేటెడ్ అవుతుంది, లక్షల మంది కోట్ల మంది ఎన్ని వేసినా సరే నదిలో అది పవిత్రత అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకొని మనం వెళ్ళాలా, హోలీ డిప్ తీసుకోవాలా. కాబట్టి ఈ విధంగా మనం ఈ యొక్క 144 సంవత్సరాలను మనం మిగతా వాళ్ళందరూ చెప్తున్నారు కదా, పోనీ అనుకుందాం మళ్ళీ 140 సంవత్సరాలకు ఎవరు బ్రతుకుంటారో చచ్చిపోతామని చెప్పి వెళ్తున్నారు, వెళ్ళండి మంచిది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగారనుకోండి, ఆ ట్రైన్ ఆ చివరి నుంచి చివరి వరకు మొత్తం జనమే జనం, పాస్ పడిపోద్ది మనకి. అలాగే బస్సులు ఎక్కుదామని మనం వెళ్తే మనల్ని మీద నుంచి ఎక్కేసి బస్సుల్లో వరకు ఎక్కేస్తారు, అంత ట్రాఫిక్ అయినా. అలాగే మరి ఇక ఈ ఫ్లైట్స్ అయినా సరే ఏదైనా సరే జనమే జనం. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత బెనారస్ కాశీ వెళ్తాం కదా, కాశీ వెళ్ళినప్పుడు ఏమవుతుందండి, మీకు 5 గంటలు పడుతుంది దర్శనం, కాలభైరవుడి దగ్గర 2 గంటలు పడుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అన్ ఎడ్యుకేటివ్ వీడియో. కుంభమేళా సమయం నుంచి కుంభమేళా తర్వాత మనకి కుంభమేళా జరుగుతున్న సమయంలో మనకి ఫిబ్రవరి నెలలో మాస రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియోలో చెప్పుకుందాం, ప్రతి 12 ద్వాదశ రాశులకి కూడా. కానీ ఇందులో ఒక ప్రబుద్ధుడు అడిగాడు నన్ను, సార్ జనరల్ మ్యాటర్ ఎక్కువ ఉందండి, జ్యోతిష్యం తక్కువ ఉందండి అనేది. వాడి నెట్ వేస్ట్ అయిపోయిందంటే వాడికి తోలు తీస్తారే, తోలు తీస్తా, నువ్వేమన్నా నరేంద్ర మోడీ కంటే బిజీవా నువ్వు? దిస్ ఇస్ క్లాస్ రూమ్ అని చెప్పాను. ముల్లపూడి వీడియో ఇస్ క్లాస్ రూమ్ వీడియో. వింటే విను, లేకపోతే దుబ్బేస్తే దుబై, అంతేగాని నీకు పాదక్రాంతుడైపోయి మేము పాదసేవ చేసుకుంటూ నీకు చెప్పేది కాదు. జ్యోతిషం అంటే ఏంట్రా, అతి పవిత్రమైనటువంటిది. ఈ 12 రాశులకి చక్కగా జ్యోతిషం అంటే నిజంగా శ్రద్ధ ఉన్నటువంటి నా స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ కోసం నాయన, నీలాంటి వాళ్ళ కోసం, పొరంబోకుల కోసం కాదు. చక్కగా ఈ ద్వాదశ జ్యోతిర్లింగం వీ విల్ గివ్ ఎ స్కెలిటన్ ఐడియా. రాశిఫలాలంటే స్కెలిటన్ ఐడియా. దాని నుంచి నీ జాతకంలో నువ్వు ఎన్ని మర్డర్లు చేసావు, నువ్వు ఎంతమందిని రేప్ చేసావు, నువ్వు ఎంతమందికి ఐపీలు పెట్టావు, ఇవన్నీ నీ పర్సనల్ జాతకంలో మేము చెప్తాం. ఏం ఛార్జ్ చేయం మేము జాతకాలకి. ఫ్రీ జ్యోతిష్యం మనం, ఫ్రీ. అందువల్ల జాగ్రత్తగా ఈ నాన్ కమర్షియల్ బేసిస్తో మనం చెప్తున్నాం. కాబట్టి కొట్టుకోండి ఫోన్లు, మీరు నాకు కొట్టుకోండి, 24/7 మనం ఖాళీగా ఉంటాం. మనకి మీ యొక్క సేవే మా సేవ. కాబట్టి పిచ్చి వేషాలు వేసి పిచ్చి క్వశ్చన్స్ వేస్తే మాత్రం కట్ చేసేస్తాను అనమాట, అందులో మాత్రం డౌట్ లేదు. కాబట్టి జాగ్రత్తగా జాతకాలు తెలుసుకోండి, జాగ్రత్తగా డెవలప్ అవ్వండి. అండ్ వీ విల్ బి వెరీ గ్రేట్ఫుల్ టు యూ. వీఆర్ వెరీ హ్యాపీ. మేము ప్రివిలేజ్గా భావిస్తాను మీలాంటి వాళ్ళందరికీ జాతకాలు చెప్పడానికి. ఈ 12 రాశులు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. తులారాశి. ఈ తులారాశి వారందరికీ కూడా ఈ ఫిబ్రవరి నెల 2025వ సంవత్సరంలో గత నెలలో మరి ఎవరో ఇచ్చిన తాయెత్తు వల్ల ఒక 25,000 బొక్క జరిగింది. ఈ నెలలో వీళ్ళకి ఆ లాసులన్నీ కూడా భర్తీ చేసుకుంటారు, బాగుంటుందన్నమాట. ఈ యొక్క అష్టమంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన ఇవన్నీ కూడా మరి జరిగినాయి. మరి ఇవన్నీ కూడా షష్ఠ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మొత్తం అన్నీ కూడా శత్రువులపై విజయం మీరు సాధిస్తారు. వ్యాపారాలు బాగుంటాయి, లాభాలు సంపాదిస్తారు. మీరు ఎవరికైతే అప్పులు ఇచ్చారో ఆ అప్పులన్నీ కూడా తిరిగి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతాయి అన్నమాట. మీరు ఎవరి దగ్గర అయితే అప్పులు తీర్చుకున్నారో ఇప్పుడిప్పుడే ఇవ్వడం ప్రారంభిస్తారు. ఇంకా కొంతకాలం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది తులారాశి వారికి. మరి ఈ తులారాశి వారు ఇళ్ళు అద్దెకి ఇవ్వద్దు, అద్దెకున్నటువంటి వాళ్ళు మాదే ఇల్లు అని చెప్పి క్లెయిమ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఖాళీగా పడి ఉండనియండి కనీసం. ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోండి. నమ్మక ద్రోహం చేయడానికి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ప్రయత్నిస్తారు, కానీ మీకు ఏం జరగదు, నమ్మక ద్రోహం జరగదు. మీ గ్రహాలు డబల్ స్ట్రాంగ్గా ఉన్నాయి. కాకపోతే ఈ తులారాశి వాళ్ళు రసికులు కాబట్టి అమ్మాయిల జోలికి వెళ్ళకండి, అమ్మాయిలు చూస్తే సొల్లు కార్చుకోకండి. మరి ఈ విధంగా అమ్మాయిల వల్ల మరి కలకత్తాలో చాలామంది అమ్మాయిలు ఉన్నారు. మీకు ఒక విషయం చెప్తాను వినండి, చాలా జాగ్రత్తగా. ఒక తులారాశి వారికి నేను చెప్తున్నాను మీకు, జాగ్రత్త నాయన. అంటే ఒకడు రోజు వాట్సాప్ పెడుతున్నారు అంట అమ్మాయిలు. ఎందుకంటే వీడు కూడా సరదాగా దోలకి వీడు కూడా చక్కగా సమాధానాలు ఇస్తున్నాడు. రోజు ఓన్లీ వాట్సాప్ చాటింగ్ అనమాట. అండ్ ఏమైంది, వాడు అవతల అమ్మాయిలు అనుకుంటున్నాడు మాట్లాడు.
ఇక డబుల్ ట్రాన్సాక్షన్ నెక్స్ట్ స్టెప్ అనమాట. ఈ విధంగా జాగ్రత్తగా నాయన ఫోన్ మాట్లాడండి, ఫోన్ మాట్లాడటండి, వాట్సాప్ అండి, పెళ్లి చేసుకుంటారంటే అండి అన్నట్టు చేసేసుకో అన్నాను. చేసేసుకో అన్న తర్వాత డబ్బులు జాగ్రత్త, డబ్బులు వదలకన్నాను. వాళ్ళు వింటారా? ఇప్పుడు వాళ్ళు వేయకుండా ఉండరు. కాబట్టి ఈ తులారాశి వాళ్ళంతా కూడా నష్టపోవడానికి చాలా జాగ్రత్తగా ఉండాలి ఆడవాళ్ళ విషయంలో. డోంట్ టచ్ ద లేడీస్. అండ్ ఈ తులారాశి వాళ్ళు ఏం చేస్తారంటే పొలవెరుపు మాటలు మాట్లాడతారు పెళ్ళాల దగ్గర. పెళ్ళాలు చెప్పింది నోరు మూసుకొని వినకుండా మళ్ళీ మీరు పెళ్ళాలతో తిండి పెట్టేది ఆమె, సుఖాన్ని ఇచ్చేది ఆమె, మళ్ళీ మీరు ఆమెతో గొడవ పెట్టుకొని మళ్ళీ సాయంత్రం కమ్ టు ద బెడ్ అంటే ఎట్లా? దిస్ ఇస్ నాట్ ఫెయిర్. ఇందులో మనం ఏంటంటే ఇందులో సిగ్గుపడాల్సింది ఏమైనా, సార్ గురువుగారు అంటే సాంప్రదాయబద్ధంగా చెప్పాలా, వాట్ ఈస్ దిస్ సార్, నో బ్యాడ్ వర్డ్స్ సార్, నో బ్యాడ్ వర్డ్స్ కాదు, నువ్వు చేసే పనులన్నీ సంసారం ఏంటమ్మా, ఇవన్నీ గుడి పనుల, అక్రమ సంబంధాలు ఇవన్నీ గుడి పనుల. గురువు నోస్ ఇన్ విచ్ వే టు టీచ్ యూ ఆల్, హౌ టు కరెక్ట్ యూ ఆల్. ఐఎమ్ నాట్ అన్ ఆస్ట్రాలజర్, ఐఎమ్ ఏ గuru, ఐఎమ్ ఏ ఫిలాసఫర్. I know how to bend the people, how to mold the people. If any officer he doesn't will to work, we should know how to accept work from him. ఇలాంటి టెక్నిక్స్ అన్నీ ఉంటాయమ్మా. కాబట్టి మనం 5వ క్లాస్ చదివి PhD చదివి నాకే సలహాలు ఇద్దామంటే ఎట్లా? కుదరదు అనమాట. సో ఈ తులారాశి వారు అందరికీ కూడా అత్యద్భుతంగా ఉందంటే అత్యద్భుతంగా ఉన్నా అంతే, లేదు బాగాలేదంటే బాగాలేదంతే. శాస్త్ర అనుగుణంగా చెప్తున్నాను కదా. మీకు 2వ ఇంట్లో చక్కగా ఎవడున్నాడు? మీకు తులారాశి 12వ ఇంట్లో కేతు ఉన్నాడు. చాదస్తం పెరిగిపోద్ది. చాదస్తంగా వాళ్ళందరికీ మనం వద్దురా చాదస్తం అంటే వాళ్ళు మన మాట వింటారా? ఒక దూరేకుల సాయిబు వస్తాడు, మరి మీతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడు, 2 గొలుసులు ఎత్తుకుపోతాడు. ఇది చెప్పారనుకో, నిజమా అండి అంటారు. నా దగ్గర ఉన్నారు, మరి శిష్యులు ఉన్నారు తులారాశి వాళ్ళే. కాబట్టి అలాగే జరిగింది ఎగ్జాక్ట్లీ. వాడు ఏమన్నంటే మీ మొగుళ్ళకి చెప్తానని మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. మీ మొగుడు అప్పుడు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తానని చెప్పు, అమ్మడి కొడుకు మొగుడికి చెప్పినా పర్లేదు అని అంటే, అప్పుడు వాడు ఏం చేశాడు తెలుసా? మీకు దండం పెడతానమ్మా, మెసేజ్లు పెట్టకండి, నేను ఇచ్చేస్తానులే అమ్మా. ఇదనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే తులారాశి వాడికి తిరుగులేదంటే తిరుగులేదు. మీకు కోర్టు గొడవలు ఉన్నాయి కదండి, ఈ యొక్క ఆస్తుల విషయాలు, అవన్నీ కూడా ఒక దారికి స్లోగా వస్తున్నాయి, బెంచ్ మీదకి వస్తున్నాయి. కంగారు పడకండి. ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళంతా కూడా మీకు ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇట్ స్టిల్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం. సో ఈ విధంగా మేము ఆఫీసర్లమండి, మేము రాజకీయ నాయకులమండి, ఇవన్నీ గ్రహాలు అవన్నీ చూడవు నాయన. అక్కడ యముడు కాస్తున్నాడు, కమాన్ 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 అని పిలుస్తున్నాడు. He is waiting. If you don't help the poor, if you don't do the good to the society, అక్కడ యముడు చూసుకుంటాడు అనమాట. రౌరవాది నరకాలకి సిరేస్తాడు మళ్ళా. అది శాస్త్రం చెప్తోంది. ఇట్ ఈస్ నాట్ ఆఫీసర్లకి ఎగ్జామ్షన్స్ ఏముండవు. ఏమైనా సర్వదర్శనాలు కాదు, తిరుపతి వెళ్ళిపోవడానికి ఫ్రీగా వైకుంఠ దర్శనాలు డబ్బులు ఇచ్చేసి అక్కడ ఆఫీసర్లు మీరు కొమ్మక్కైపోయి ఫ్రీ దర్శనాలు తీసుకోవడం కాదు. ఆ ఇప్పించినోడికి మీకు ఆ వెళ్ళిన వాళ్ళకి యముడు ఈజ్ వెయిటింగ్. వన్ డే విల్ కమ్. కాబట్టి ఇలాంటివన్నీ అవకాశాలు లేకుండా జాగ్రత్తగా చేసుకోండి. ఇక రెమెడీస్ ఏంటంటే ఈ తులారాశి వాళ్ళందరికీ కూడా అష్టమ గురుడు, మీరు చేసినటువంటి పనులన్నీ కూడా ప్రతిభలన్నీ అవతలాలకు వెళ్ళిపోతాయి. మీకు గుర్తింపు రావడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. విద్యార్థులందరూ కూడా విద్యార్థులు ఫారిన్ విశ్వవిద్యాలయాల్లో సీట్ల కోసం వెతికేటటువంటి వాళ్ళకి రావు. కొంచెం ఎన్నో కష్టాలు అడ్డంకులు ఏర్పడతా ఉంటాయి. కాబట్టి గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదువుకోండి. గురువుకు కిలోంపావు శనగల్ని పసుపు రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి మనం గురువారం నాడు ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు ఇవ్వాలి దానం. ఆ పంతుల్ని లేపండి, ఇంటికి వెళ్ళి లేపండి, మీరు లేవండి. ఏమంటే 6 గంటలకు ఇస్తానంటే మళ్ళీ రిజల్ట్ తర్వాత మీ ఇష్టం చెప్తున్నాను. తెల్లవారుజామున 3 గంటలకు పంతులు ఇంటికి వెళ్ళిపోయి లేపేసేయండి అంతే, ఎక్కడిచ్చినా పర్వాలేదు. అలాగే గానగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకోండి. అక్కడ ఏదో దర్శనం అంటే ఏదో హనీమూన్ లాగా వెళ్ళేసి ఎక్స్కర్షన్ లాగా మీ ఇష్టం వచ్చినట్టు చెప్పులతో వెళ్ళిపోయి కారులో వెళ్ళిపోయి అని వెళ్ళిపోయి వచ్చేస్తే కుదరదు. Like a beggar you should live in Ganagapuram. Like a beggar you should beg in Ganagapuram. చెప్పులు లేకుండా వినయాతి వినయంగా. ఎల్కేజీ స్టూడెంట్ అప్పుడు నువ్వు ఎలాగెళ్ళావో అంత భయభక్తులతో నువ్వు గానగాపురం దత్తాత్రేయ స్వామి వారి దగ్గరికి వెళ్ళాలి. అక్కడ పంతుళ్ళంతా కూడా డబ్బులు 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 అంటారనమాట. డబ్బులు లేదే మనల్ని రానివ్వరు, మిమ్మల్ని తోసేస్తారు దర్శనం అవుతున్నా. అయినా మీకు సిగ్గు శరాలు లేవు, పంతులను అడగలేరు. అయినా సరే వాడు తోసేసి అన్నదానం అడిగేది అంటే డబ్బులు వేస్తారనమాట. హుండీల్లో ఆపేసేయండి, హుండీల్లో వేసేయండి, డబ్బులు ఆపేయండి. కొంతకాలం వాళ్ళకి బుద్ధి వస్తుంది. వాళ్ళు మిమ్మల్ని అందరినీ కూడా వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని సిగ్గు లేకుండా మీ పిల్లల్ని మిమ్మల్ని మీ తల్లిని తోలేస్తున్నా కూడా సిగ్గు
సిగ్గు శరాలు లేకుండా జనాలంతా కూడా అలా ఉంటున్నారనమాట. ఒక్క నెల ఆపేసేయండి, పంతుల జీతాలు రాకుండా దేవాలయాల్లో. ఇప్పుడు వాళ్ళకి మీ విలువ ఏంటో తెలుస్తుంది, భక్తుల విలువ ఏంటో తెలుస్తుంది. సో దిస్ ఇస్ హౌ వీ హ్యావ్ టు కరెక్ట్ ద సొసైటీ. అంతేగాని వాడు చేదరించుకుంటున్నా సరే మీరు వెళ్తూ ఉంటే గాణగాపురం ఏమిస్తాడా మీకు దత్తాత్రేయుడు? ఏమిస్తాడు? గురువు అంటే ఎవడు? నిర్భయంగా చెప్పేవాడు గురువు. నువ్వు చేసే తప్పు, పంతులు చేసే తప్పు, దేవుడు చేసే తప్పుల్ని ఎత్తి చూపించేవాడు గురుడు. వాడే బృహస్పతి. కాబట్టి ఆ బృహస్పతిని శరణ వేడండి. ఇంకా శ్లోకాలు చదివేయడం కాదమ్మా. ఐఆమ్ బృహస్పతి, ఎనీ అబ్జెక్షన్ టాక్ టు మీ, కాల్ టు మీ. జ్యోతిషం మీకు ఫ్రీ 24/7 days. అట్ ఎనీ టైం. అర్ధరాత్రి 12 గంటలు, 1 గంటలు, 2 గంటలకు మీరు కాల్ చేయండి. నేను ఎత్తకపోతే నన్ను అడగండి. ఇప్పుడంతా ప్రపంచం అంతా తెలుసు, రాత్రి 1 గంటలకు 2 కూడా కొడతా ఉంటారు. తాగేసి ఫోన్ చేస్తే పోలీస్ స్టేషన్ బొక్కల్లో ఏం చేస్తాను, అందులో డౌట్ లేదు. పిచ్చి పిచ్చి ఏదైనా డౌట్ అడిగారంటే ఇట్ షుడ్ బి యూస్ఫుల్ ఐదర్ టు యూ ఆర్ టు మీ. నీకన్నా ఉపయోగం ఉండాలి, నాకన్నా ఉపయోగం ఉండాలి. అంతే స్ట్రిక్ట్, అంతే లిబరల్. మనం భయపడకండి, ఫ్రీగా మంచి డౌట్స్ అడగండి, ఆనందంగా చెప్తాం. తిక్క వేషాలు ఇస్తే మీకంటే పెద్ద మెంటల్ నా కొడుకుని నేను. కాబట్టి జాగ్రత్తగా మీరు ఉపయోగించుకోండి. శుభమస్తు.